జీహెచ్ఎంసీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పనులపై నివేదికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భవిష్యత్తు ప్రణాళికలు, బకాయిల అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు బల్దియా అధికారులు. ఎన్నికల కోడ్ ముగిసిన మొదటి వారంలోనే జీహెచ్ఎంసీపై రివ్యూ చేయనుంది రేవంత్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్. పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన కార్పొరేషనే కాకుండా అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే 5 ఏళ్ల పాటు అధికారుల దగ్గర ఉన్న అభివృద్ధి ప్రణాళికలు ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎంత మేరకు జరిగాయి? ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి? ఆస్తుల లెక్కలతో పాటు అప్పుల లెక్కల గురించి ప్రతి అంశంపై నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని లెక్కలు తీసే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. వారం రోజుల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా మూసీ డెవలప్మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైన ఆరా తీసింది రాష్ట్ర సర్కార్. హైదరాబాద్ ను ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. గుజరాత్లోని సబర్మతి రివర్ ని పరిశీలించారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రపాలి బృందం. మూసీ అభివృద్ధి కార్యక్రమాల నమూనాలను, భవిష్యత్తు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన అంశాలలో నాలాల నిర్మాణం, వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంది సర్కార్. వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడేలా నాలాల అభివృద్ధితో పాటు వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించి వాటి సమస్యల పరిష్కారాన్ని కనిపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయింది. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితిలో లేదని అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన ప్రభుత్వం వచ్చే ఏడాది కాలంలో అర్జెంటుగా జరగాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖపైన సీఎం రేవంత్ రివ్యూ చేయనున్నారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి ప్రణాళికపై ముందడుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.